లక్ష్మి, లక్ష్మి. వస్తున్నానండి, వస్తున్నాను. ఎందుకంటే అలా దగ్గి ఇదైపోతున్నారు? పడుకోండి, అలాగా నేను వంట చేస్తున్నాను. పడుకోండి, ఇలా పడుకోండి, జాయిగా పడుకోండి. టాబ్లెట్ ఇస్తాను, వేసుకోండి, తగ్గుతుంది. లేకండి, జాయిగా టాబ్లెట్ వేసుకోండి, కొంచెం వాటర్ తాగండి. ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు? నేను వంటగదిలోనే కదా ఉన్నాను. కేకేసి ఓపిక లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేను వస్తాను కదా గమ్ముని. ఏమిటో ఈ మైదార్ రోగం మీకే రావాలా? ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు. ఎంత కరం వచ్చిందో మీకు. బిజినెస్ పెట్టొద్దంటే బిజినెస్ పెట్టావు, అది లాస్ వచ్చిందనేసి బెంగ పెట్టుకుని మందు తాగుతా మొదలెట్టావు. ఆరోగ్యం కాస్త పాడైపోయింది. నాకా జాబు, అది గవర్నమెంట్ జాబ్. మిమ్మల్ని చూసుకోవడం కుదరట్లేదు. ఈ పని మనిషి చూస్తేనమ్మా ఇంకా రాలేదు. మీరు కాస్త కుదురంగా ఉండండి. బిల్లలు వేసాను కదా, చదువుకుంటుంది. ఏమండి, తగ్గిందా? ఎలా ఉందండి? కొంచెం పర్లేదు లక్ష్మి. థ్యాంక్స్ లక్ష్మి. థ్యాంక్స్ ఎందుకులేండి, మన మధ్యన ఇంతవరకు తెచ్చుకున్నారు. అమ్మగారు వచ్చేసేలేవే. రోజు లేటుగానే వస్తావు, జీతాలు మాత్రం నీకు టైంకి ఇచ్చేయాలి. మీ ఒక్కిల్లే కాదమ్మగారు, 3 ఇల్లు చక్కబెట్టుకొని రావాలి. 3 ఇల్లులా? నేను జాబ్కి వెళ్ళొద్దా? తొందరగా రావాలని తెలీదా నీకు? సర్లేనమ్మగారు, నేను వచ్చాను కదా, అయ్యగారు నేను చూసుకుంటాను. చెప్పించాలను కానీ నేను వచ్చే వరకు మా ఆయన సరిగ్గా చూసుకో. టాబ్లెట్లు టైంకి వెయ్యి. ఒకవేళ చేతులు వణుకుతుంటే ఫ్రిడ్జ్లో మందు ఉంది, అది కూడా పట్టించు. మీరు వెళ్ళండి అమ్మగారు, నేను చూసుకుంటాను కదా. అయ్యగారు, మీకు ఇంకా దగ్గు తగ్గలేదా? ఏంటో మా ఇద్దరు జబ్బు. సరే, నీకు ఆ మందులన్నీ అర్థమైనాయి కదా? ఉన్నాయి, అయ్యే కదా. సరే, నేను సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. ఈ లోపల మందులన్నీ చూసుకో. అలాగేనమ్మగారు. సరే అండి అయ్యగారు, నేను వంట చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా అర్జెంట్ అయితే నన్ను పిలవండి, నేను వస్తాను. ఎక్కడ ఉంది ఇది? ఏం చేస్తుందంటావు? చూద్దాం, ఏ పక్క ఉంది? ఇక్కడ ఉన్నావా? చెప్తాను సంగతి ఇవాళ. నిన్ను ఏమైనా సరే ఇవాళ నిన్ను అనుభవించాల్సిందే. ఎన్ని రోజులు తప్పుకు తిరుగుతావే నిన్ను. అయ్యగారు, ఏంటండి మీరు ఇక్కడ? ఇదేంటి ఇక్కడికి వచ్చాను నేను? అయ్యో నువ్వా? మా ఆవిడ అనుకున్నాను. నాకు ఇందాక ఏదో ట్యాబ్లెట్ ఇచ్చింది కదా, ఆ మత్తు తొలక ఆ మత్తులో ఎలా వచ్చేస్తాను అనమాట. ఏమనుకోకే. పర్లేదండి, నేను కాఫీ తెస్తాను, మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి. అది తాగితే కాస్త మీకు మత్తైనా వదులుతుందండి. సరే రాని. అయ్య బాబోయ్, నేను ధైర్యంగా ఉన్నది కాబట్టి సరిపోయింది. లేకపోతే వెనకాత నుంచి ఏం చేసేస్తున్నావు ఈ తాగుబోతాడు. అయ్యగారు, ఇదిగోండి వేడివేడి కాఫీ తీసుకోండి. రాణి, నీ చేత్తో కాఫీ ఇస్తే చాలా బాగుంటుంది రాణి. ఈ సారీలో నువ్వు చాలా ముద్దొస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను కానీ నీ అందం నాకు కనిపించలా. ఇప్పుడు నాగబడి ఎడతమే. పని మనిషికి జీతం ఇవ్వడం తెలియదు కానీ వ్యాపారాలు మాత్రం లక్షలు ఖర్చు చేసి మందుకి బానిసే ఇలా ఉన్నాడు. ఆగుబోతోడికి నేను కావాలంట. రాణి,
ఈ కాఫీ తాగితే నాకు సేకేం తగ్గదు కానీ ఫ్రిడ్జ్లో ముందు వెళ్ళి తీసుకురా. ఆహా అలాగేనండి. దీన్ని చూస్తుంటే నాకేమో కోరికలు ఆగట్లేదు. నేనేమో మందులు వేసుకోవాలి, లేకపోతే చేతులు చీకొచ్చేస్తున్నాయి. నా పరిస్థితి ఏంటి? దీన్ని చూస్తుంటే నాకేమో మూడు ఆగట్లేదు. దీన్ని ఎలాగైనా సరే వాడాల్సిందే. బా మళ్ళా మొదలైపోయింది ఈ సీకు. చిచ్చి అయ్యి బాబోయ్. ఏ రాణి, అర్జెంట్గా మందు తీసుకురావే తొందరగా. అయ్యో అయ్యగారు మళ్ళీ చేకొచ్చేస్తుందా? చీకొచ్చేస్తుంది, ముందు మందు కలుపుతున్నా నాగండి, తాగేదిరే అని. తొందర కానీ రా. మోయ్ ఇదిగోండి అయ్యగారు వేసేయండి. ఈ మా ఐదారు జబ్బు నాకు వచ్చిందంటారా బాబు. అయ్యగారు ఎలా ఉంది ఇప్పుడు మీకు? అమ్మయ్య, ప్రస్తుతానికి చేయకాగింది. నా మందు ఇచ్చావు కదా రాని, నా ప్రాణం నిలబెట్టి టయానికి మందు అడగపోతే సరే నేను పని చేసుకుంటాను. ఆగురాని, ఎక్కడికి వెళ్తావు? నువ్వు నాకు కావాలి. నువ్వు నన్ను సుఖపెడితే నాకు ఏ జబ్బు ఉండదు రాని. వదలండి అయ్యగారు, వదలండి. అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? ఏ రాని, నీకెంత డబ్బులు కలుతాను డబ్బులు ఇస్తాను, నాతో ఉంటావా? డబ్బులా? నాకు ఎంత కలుతా అంత ఇస్తారా? నువ్వు ఒప్పుకో, నీకెంత కావాలో అంత ఇస్తాను. ఇప్పుడు ఇస్తారా మరి? ఇప్పుడే ఇస్తా, నువ్వు వెళ్ళి తలుపేసిరా. అయ్యగారు నాకు డబ్బులు అవసరమే, మీరు చెప్పిన మాట నేను వింటున్నా. సరే రాని, నీ బాధ నాకు తెలుసు కదా రాని. నేను అడగాను, ఒప్పుకున్నావు, చాలా థ్యాంక్స్ రాని. అయ్యగారు నాకు డబ్బులు కావాలి, నాకు చాలా అవసరం. నా పిల్లలకి ఫీజు కట్టుకోవాలి, నాకు వచ్చే జీతమే సరిపోవడం లేదు. అందుకని తప్పు చేయడానికి నేను ఒప్పుకున్నాను. రోజు పదే పదే పడుకోమని అడగవద్దు. నన్ను ఎప్పుడు అడిగినా నాకు డబ్బులు ఇవ్వాలి. అలాగే రాని, నీకు ఎప్పుడు కావాల్సిన నేను ఇస్తా. నన్ను సంతోషపెట్టు, ప్రస్తుతానికి వించు. హ్యాపీయే కదా? మరి మొదలెట్టేద్దామా? ఈయన ఇంకా లెగలేనట్టుకున్నాడు. రాణి, ఓ రాణి, రాణి ఎక్కడున్నావే? ఇల్లంతా తిరిగినా కనిపించలేదు. ఏంటిది ఇంత గట్టిగా అరిచినా పలుకుతలేదు? ఎక్కడ పోయింది? నాకేదో తేడా కొడుతుంది. ఏ రాణి, రాణి, రాణి. ఇంతకీ ఈయనేం చేస్తున్నాడు ఇంట్లో? నా దగ్గరేమో ఒంట్లో బాగాలేదంటాడా, దీన్ని వేసుకుని పడుకుంటాడా? ఏమో ఇంట్లో పనులు మనిషి, నా మొగుడు పక్కన పడుకుంటావా? ఓసే రాణి! అయ్య బాబాయ్ అమ్మగారు. ఏ రాణి, నా మొగుడుతో పడుకుంటావా? అమ్మగారు నా తప్పేం లేదు, అయ్యగారే నన్ను ఎలా బలవంతం అంతా నా మొగుడు మీద దోసెత్తున్నావేంటే? ప్లీజ్ అండి నన్ను క్షమించండి. ఏంటి రాని? ఏంట్రా, నా పేరు రాణియా? ఏ రంకుముండ, మంచం దిగవే ముందు, అర్జెంటుగా ముందు బయట దిగే. నువ్వు రేపటి నుంచి పనిలోకి రాకు, దిగే. ఒంట్లో బాగాలేదని చెప్పేసి నిన్ను చూసుకుంటుందని పనిలో పెడితే దాన్ని నువ్వు పక్కనేసి పడుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? మారవా నువ్వు ఇంకా? ఒంట్లో బాగాలేదని బెల్లం దగ్గర పడుకుంటా మానేసావు, నన్ను ముట్టుకుంటా మానేసావు. మందు పక్కన మొంట్లో ఉంటే చాలు నీకు, అదే నీకు జీవితం. ఈ మనిషిని ఎలా మార్చుకోవాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి, టైంకి మందులు వేసుకోపోయినా, టైంకి మందు తాగపోయినా మీ ఆరోగ్యం పనిచేయదు. కానీ టైంకి మాత్రం పని మనుషులతో పడుకుంటాం బాగా వచ్చు మీకు.
ఇంత అందంగా ఉన్నా నన్ను పట్టించుకోవు. లేకు, మందు తాగు. ఇదిగో తాగండి. ఇవాళ నేను ఏం వేసుకున్నానో చూసారా? మీకు నచ్చిన ఫ్రాక్ వేసుకున్నాను. ఈరోజు నువ్వు నాతో ఎంజాయ్ చెయ్యాలి. నన్ను చూడండి, అదేదో నాతో చెయ్యండి. మీ జబ్బైనా తగ్గుతుందేమో. మీకు ఆరోగ్యం బాగాలేదని వదిలేశాను, మీరేమో పని మనుషులతో పడుకుంటున్నారు. దా పట్టుకో, జాయిగా దగ్గరికి రా, జాయిగా అలాగ హక్ చేసుకో. నరల్లో బలం వస్తుంది. ఇలాగైనా నా మీద కోరిక పుడుతుందేమో. అయ్యయ్యో, మైదా రోగం ఇప్పుడే రావాలా? గట్టిగా పట్టుకోండి, దగ్గరికి రండి, హక్ చేసుకోండి, బాగా గట్టిగా హక్ చేసుకోండి. అమ్మయ్యా, తగ్గింది. రండి, జాయిగా పడుకోండి, పడుకోండి. ఇన్ని రోజులకు మూడొచ్చిందా మొగుడా నా మీద నీకు? అవును లక్ష్మి. రేపు నేను ఉండట్లే, జాబ్ పని మీద 5 రోజులు ఊరు వెళ్తున్నాను. ఎలా గడుపుతావో ఏంటో నువ్వు. లక్ష్మి, చాలా థ్యాంక్స్ లక్ష్మి. నాకు చాలా ధైర్యం వచ్చింది. నువ్వు వచ్చేసరికి నేను నా జబ్బు అంతా తగ్గించుకుని హ్యాపీగా ధైర్యంగా ఉంటానమ్మా. నువ్వు నీ ప్రయాణం ముగించుకుని రా. ఐ లవ్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ టూ అండి. ఈయన ఇంకా లేగలేదు. నాకు చూస్తే టైం అయిపోతుంది. ఎలా ఇప్పుడు? ఎప్పుడు నా చిన్నప్పుడు వచ్చా మా అక్కలింటికి. ఎలా ఉందో ఏంటో అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మంది. హాయ్ చెల్లి, వచ్చావా? అక్క 7 రోజులైందే నేను చూసి, అర్జెంటుగా రమ్మని ఫోన్ చాలా చేశాను. థ్యాంక్స్, టైంకి వచ్చావు. ఇందా బావని పరిచయం చేస్తాను లోపలగా. ఇదేంటక్క బావ ఎలా అయిపోయాడేటి? బిజినెస్లో లాస్ అయిపోయి డబ్బంతా నాశనం చేసి మందుకు బానిస అయిపోయి ఇప్పుడు మానసికంగా మందులు వాడుతున్నాడు. నాకా గవర్నమెంట్ జాబు, ఈయనేమో చూసుకుంటాం కుదరట్లేదు. నేనేమో ఇప్పుడు ఊరు వెళ్ళాలి. పని మనుషులు పెడుతుంటే దాంతో పడుకుంటున్నాడు. అందుకే నేను పిలిపించా. ఈ 5 రోజులు మీ బావని జాగ్రత్తగా చూసుకోవాలి నేను వచ్చే వరకుని. ఏ చెల్లి, అర్థమైందా? నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. సరే అక్క, నువ్వు వెళ్ళు, నేను బావని బాగానే చూసుకుంటాను. సరే, మందులేయి. మందులన్నీ మంచం దగ్గర కబోర్డ్లో ఉన్నాయి. మీ బావకే షేక్ వస్తుంటుంది. అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్లో మందు ఉంటుంది, అది తెచ్చి పట్టించు. సరే అక్క, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్తగా చూసుకో. టైంకి మందులేయి. అలాగే మా ఫ్రిడ్జ్లో మందు కూడా పట్టిస్తుండు. నేను వెళ్ళొస్తా. ఎంత పద్ధతిగా ఉండేవారు. బిజినెస్లో లాస్ వస్తే ఇలాగ అయిపోవాలా? మందుకు బానిస అయిపోవాలా?
చేతులు దిగొచ్చేస్తుంది బాబోయ్. అయ్యో అమ్మాయి అమ్మాయి. ఏ లక్ష్మి లక్ష్మి అంత అక్కడ ఉందా తీసురా, తొందరపడరా, సేకొచ్చేస్తుంది లక్ష్మి. ఇదేంటి ఇంత గట్టిగా అరుస్తున్నాడు? ఏమైందంటావు? టయానికి ముందు ఇమ్మంది కదా అక్క. ఇదిగో బావా ఆగు. ఎవరు నువ్వు? నా ఆవిడేమైంది? నేను బావా మీ మరదల్ని. ఏంటి నువ్వు నా మరదలవా? ఇంత అందమైన మరదలు ఉందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అదే బావా లక్ష్మక్క దూరపు చుట్టాన్ని. నీ పెళ్లిలో అక్కడే నిన్ను ఆటపట్టించేదాన్ని కదా బావా. నేను రమ్యాని. ఇదేంటి బావ ఎలా అయిపోయావు? ఎంత అందంగా ఉండేవాడివి, అసలు ఏమైంది మీకు? అవునా, నువ్వా మరదలా? ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నావు. నేను బిజినెస్లో ఫ్రెండ్స్ ద్వారా చాలా లాస్ అయిపోయానమ్మా. అందుకే మానసికంగా మందులు వాడుతున్నా. అందుకే ఇలా అయిపోయా. మీ అక్కకు నేను భారమయ్యా. ఎప్పుడూ మీ అక్క ఉద్యోగం ఉద్యోగం అంటూ తిరుగుతుంది కానీ నన్ను పట్టించుకోవట్లేదు. మరదలా, నేను నిన్ను చూశాక నాలో చాలా ధైర్యం వచ్చింది. అయ్యో బావా, బిజినెస్లో లాస్ వస్తే ఇలా మందుకు అలవాటు పడిపోవాలా? ఈ మందు మనల్ని చంపేస్తుంది. నీ ముందు నువ్వు మానేయాలి. బావా నేను వచ్చాను కదా, టయానికి మందులేసి నేను హ్యాపీగా చూసుకుంటాను. ఎందుకంటే అక్క జాబ్కి వెళ్ళింది, 5 రోజుల వరకు రాదంట. అందుకే నన్ను పిలిచింది. నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఎందుకే తినటానికి ఏమండమంటావు? చూడు రమ్య, కోడిగుడ్లు పొరట అంటే చాలా ఇష్టం. నీ చేత్తో చేసి పెట్టవా? అరే బావా, నీకు కోడిగుడ్డు పుల్టే కదా కావాల్సింది. నా స్టైల్లో నేను చేస్తా, తృప్తిగా తిను. ఇల్లంతా వెతికినా కనిపించలేదు. ఒంటింట్లో ఉన్నాడా? ఎవరే అందగత్తి ఇంత అందంగా ఉంది? ఒరే అబ్బాయి, ఎవరి అమ్మాయి అంత అందంగా ఉందేట్రా? నా కోడలు ఇంట్లో లేదని నైట్కి ఈ అమ్మాయిని ఏమైనా బుక్ చేసుకున్నావా? ఎవరు బాబా ఇతను తప్పుగా మాట్లాడుతున్నాడు? అతను మా బాబాయ్లే. నేను ఏం చేసినా అతను కాస్త అనుమానం ఎక్కువ. అన్నీ మా ఆవిడకి మోసేస్తూ ఉంటాడు. రా బాబాయ్, అలా వచ్చి కూర్చో. రే రఘు, ఎవర్రా ఈ అమ్మాయి? తినో నా మరదల బాబాయ్, చాలా దూరం నుంచి వచ్చింది. నీ మరదరా బ్లూ సారీలో చాలా బాగుందిరా. నా కోడలు ఇంట్లో లేదని నీ మరదలు తెచ్చుకున్నావా? ఆ అమ్మాయి చాలా బాగుందిరా. ఏంటి ఈ వయసులో కూడా ఇంత తప్పుడుగా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదా మా బాబాయ్ కాస్త అనుమానం ఎక్కువ అని. బాబాయ్, నువ్వు అలా తప్పుగా మాట్లాడుకో. తను నా మరదలో. మీ కోళ్ళలో గవర్నమెంట్ జాబ్ పని మీద ఊరెళ్తూ నా బాగోలు చూసి కూడా తినబెట్టింది. అర్థమైందా? ఓహో అలాగా, అర్థమైందిరా. సరేరా అబ్బాయి, ఎంతైనా బావ మరదలు వరుస కదా. నీ మరదలు చూస్తే చాలా బాగుంది. మీ ఆవిడ ఇంట్లో లేదని ఏ తప్పు చేయకే, జాగ్రత్త. ఉంటానురా. యాదవా, ఇలాంటివి నేను చేయలేదు. వీడు మరదలు ఎంత అందంగా ఉంటే ఊరుకుంటాడా? నువ్వేం బాధపడకు మరదలా, ఆయన అలాగే మాట్లాడతాడు. ఉత్త అనుమానం పీనుగు.
మీ అక్క నేనేమనకుండా నేను మాట్లాడతానులే. హలో చిన్నమావయ్య గారు చెప్పండి. అమ్మా కోడలి పిల్ల, ఇంకా ఎన్ని రోజులమ్మా అక్కడ నీకు జాబు? మావయ్య ఇంకా 2 రోజులు పడుతుంది మావయ్య. ఓహో అలాగా, సరే కానీ నిన్న మీ ఇంటికి వెళ్ళాను. మీ ఆయన మీ చెల్లి చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. ఆ పిల్ల నీకు బాగా దగ్గర? మావయ్య నాకు దూరపరసులో చెల్లవుతుంది. తనకి గడుస్తూ కష్టంగా ఉందనేసి మా ఆయన చూసుకుంటుందని అవునా? ఇంట్లో పెట్టెళ్ళా. వాళ్ళు వరుసగా బావమరుదులు కదా, వాళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారని నాకు ఏదో డౌట్గా ఉందమ్మా. నువ్వు అర్జెంటుగా రాకపోతే నీ కాపురం కూలిపోతుంది. రేపు తొందరగా రా నువ్వు. అయ్యో అంత జరుగుతుందా మావయ్య? నేను రేపు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తాను మావయ్య. సరే అమ్మా, తొందరగా రా. నువ్వు మీ ఆయన్ని వదిలి వెళ్ళడం తప్పమ్మా. వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. పైగా నీ చెల్లిని తీసుకొచ్చి పెడతావా? వాళ్ళు ఏం చేస్తున్నారో కళ్ళారా చూశాను. నేను చెప్పకపోతే నీకు తెలియకపోను కదా. మావయ్య గారు మా చెల్లి అలా చేస్తుందా? నా చెల్లి నన్ను ఇంత మోసం చేస్తుందా? నేను నమ్మలేకపోతున్నాను మావయ్య గారు. సరే నువ్వు కళ్ళారా చూద్దుగాని వాళ్ళిద్దరూ ఇంట్లో ఏం చేస్తున్నారో. సరే పదండి పద. చూద్దాం. థ్యాంక్స్ రమ్య, నన్ను చాలా బాగా చేసావు. నాకు అంతా మంచి చెప్పావు. అదే మీ అక్క నన్ను ఎలా చూసుంటే నేను ఎప్పుడో మనుషులుగా మారుదును. బావా నిన్ను కాకపోతే ఇంకెవరు చూస్తుంది? మా యొక్క భర్తవే బావా. నువ్వు నాకు మంచి చెప్పావు, నాతో మందు అనిపించేశావు, నన్ను మనిషిగా మార్చావు. బావా అబ్బా ఏ లేనో అయిపోయారు. నేను వచ్చానన్న విషయం కూడా తెలుస్తలేదు. అంత లేనో అయిపోయారు వాళ్ళు. ఏ చెల్లి, అక్క ఇప్పుడే వచ్చావా? బావని చూడు. ఏంటే మీ బావతో చాలా చనువుగా ఉన్నట్టుకున్నావు, చాలా దగ్గర అయిపోయినట్టుకున్నావు. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏమే నా మొగుని చూసుకోమని అప్పచెప్పెళ్తే నా మొగుడినే వాళ్ళు వేసి చూసుకుంటావా నువ్వు? ఇంత తిరిగిపోద్దాను అనుకోలేదు నేను. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? కదా బావని చూసుకోమని అప్పచెప్పు. చూసుకోమని చెప్పాను కానీ ఇలా వాళ్ళ వేసుకోమని చెప్పలేదు నీకు. నువ్వు ఆయన ప్రేమగా చూడడం తప్ప? తప్పేనే. చూడు నువ్వు చేసే పని చాలా తప్పుడుదే. ఏ సంజ, ఏంటా తప్పుడు మాట? ఉన్నదే అంటున్నా. నీ చెల్లి నన్ను చాలా బాగా చూసింది. మందు కూడా మానేసా, నా ఆరోగ్యం కూడా బాగుపడింది, నన్ను మనిషిగా మార్చింది. అలాంటి మీ చెల్లిని అనుమానిస్తావా? మీరిద్దరూ ఇంట్లో ఏం చేస్తున్నారో నాకు తెలిసింది. వరసకి ఇద్దరు బావ మరదలు కదా, వరస కుదిరిందనేసి మీరిద్దరూ బాగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. బావా అక్క అలా మాట్లాడుతుంది. నువ్వు ఆగు రమ్య, నేను మాట్లాడుతున్నాను కదా. లక్ష్మి, నీకో విషయం చెప్పనా? మీ చెల్లి చాలా మంచిది. నువ్వు ఊరెళ్ళిన కాడి నుంచి మీరు చేసేదంతా నాకు తెలిసే ఇక్కడికి వచ్చాను నేను. నువ్వు ఆగు, నేను చెప్పేది విను. నువ్వు ఊరెళ్ళిన కాడి నుంచి మీ చెల్లి నన్ను చాలా బాగా చూసుకుంది. చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. నా చేతులు చేకు కూడా తగ్గిపోయినాయి, మందు కూడా తాగట్లేదు. నన్ను ఒక సొంత అన్నగారిలా చూసుకుంది. నేను తన్నే నా సొంత చెల్లిలా చూశాను. అంతేగాని తనతో నేను ఎటువంటి తప్పు చేయలేదు. బావమరదలు కలిసి ఉంటే తప్పు చేసినట్టేనా? అక్క నన్ను అర్థం చేసుకో అక్క. అయ్యో నాకు క్షమించు చెల్లి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. చెల్లి ఏడకు చెల్లి, మా మావయ్య గారు చెప్పిన మాటలు విని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను.
మా బాబాయ్ ఏదో చెప్పాడు అది విని అనుమానించడం బాధపడతాను. నన్ను క్షమించండి. అమ్మా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రా. ఈ రోజుల్లో అన్నా చెల్లి బండి మీద వెళ్తుంటేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటి జనం ఉన్న మనుషుల్లో నేను కూడా ఉన్నానమ్మా. అలాంటిది మీ ఇద్దరు బావ మాడతారు కదా, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అందుచేతే కాస్త అనుమానం పడ్డానమ్మా. ఆ అనుమానంతో మీ ఇద్దరు కలిసి ఏదో తప్పు చేస్తున్నారని నా కోళ్ళకు ఫోన్ చేసి చెప్పానమ్మా. నన్ను క్షమించమ్మా, నువ్వు చాలా మంచిదానమ్మా. మంచిదాను చెల్లి, నువ్వు చాలా మంచిదాను.